హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఒక ఓల్డ్ సిఎఫ్ఐన్ స్టూడెంట్ నన్ను మీట్ అవ్వడం జరిగింది. తనతో పాటు మా స్టాఫ్ కూడా ఉన్నారు. తను సిఎఫ్ఐన్లో అయితే ఆల్రెడీ 3 అటెంప్ట్స్ రాసేసాడు. బట్ ఈ కుడ్ నాట్ క్వాలిఫై అట్లీస్ట్ 1 గ్రూప్, కనీసం ఒక గ్రూప్ కూడా కాలేదు. సో తను సిఎఫ్ఐఎన్ఎల్ కోచింగ్ క్లాసెస్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్ త్వరలో, కాస్త నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయండి సార్, డిస్కౌంట్ ఇవ్వండి అని అన్నాడు. వెంటనే మా పక్కన ఉన్న స్టాఫ్ అనేది ఏంటంటే, సార్ 3 అటెంప్ట్స్ రాశాను అంటున్నాడు, ఎవిడెన్సెస్ తీసుకోమని చెప్పి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయమని చెప్పాను సార్, ఎవిడెన్సెస్ తెచ్చిన తర్వాత మేము కల్పిస్తాను అన్నాడు. వద్దురా బాబు, వాళ్ళ ఆల్రెడీ బాధ కనిపిస్తుంది, ఆ స్టూడెంట్లో గిల్టీనెస్ కనిపిస్తుంది, మళ్ళీ ఇంక ఎవిడెన్సెస్ ఇవన్నీ వద్దు, హెల్ప్ చేయగలిగితే చెయ్యి, లేకపోతే లేదని చెప్పేసి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయమని అడగాల్సిన అవసరం లేదు అనే స్టాఫ్కి చెప్పేసి ఇక స్టూడెంట్తో మాట్లాడాను. అరే 3 అటెంప్ట్స్ వేసావంటే ఆల్రెడీ నువ్వు ఆర్టికల్షిప్ అయిపోయింది, అవునా? సో నువ్వు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటో బేస్డ్ ఆన్ యువర్ కాన్వర్జేషన్, నీ మాటల్లో నాకు అర్థమైంది చెప్తాను. ఒకటి, ఆర్టికల్షిప్ చేస్తున్నప్పుడు కోచింగ్ క్లాసెస్ సరిగ్గా నువ్వు తీసుకోవాలా, ఐ మీన్ టు సే సీరియస్గా తీసుకోవాలా. సో కోచింగ్ ఇంపార్టెంట్, ఆర్టికల్షిప్ ఇంపార్టెంట్ అంటే అన్డౌటెడ్లీ ఆర్టికల్షిప్పే ఇంపార్టెంట్, కోచింగ్ అనేది సెకండరీ. సో కోచింగ్ నువ్వు సీరియస్గా తీసుకోవాలా. రెగ్యులర్గా నువ్వు వీడియో క్లాసెస్ తీసుకున్నావు, రెగ్యులర్గా వాచ్ చేయలేదు. నెక్స్ట్ వన్, ఒక 2 సబ్జెక్ట్స్కి ఏమో నువ్వు రెగ్యులర్ కోచింగ్ క్లాసెస్ తీసుకోకుండా క్రాష్ బ్యాచ్ కోచింగ్ క్లాసెస్ తీసుకున్నావు బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ టైం. సో సిఏ ఫౌండేషన్ లాంటి కోర్సుకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్రాష్ బ్యాచ్ తీసుకుంటే పాస్ అయ్యే రోజులు లేవు. అలాంటే సిఏ ఫైనల్లో నువ్వు 2 సబ్జెక్ట్స్ అంటే 200 మార్క్స్కి క్రాష్ బ్యాచ్ వీడియోస్ చూసి ఎగ్జామ్ రాయాలని చూసావు, అదొక తప్పు. మూడోది, ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యావు కదా, కాదు సార్ 3 అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాను సార్ అన్నాడు. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యావు, మిజరబుల్ మార్క్స్, చాలా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, ఇమీడియట్లీ కరెక్ట్ స్టెప్ తీసుకోవాలి. సో సెకండ్ అటెంప్ట్ మళ్ళీ రాయకుండా ఈసారి ఆర్టికల్షిప్ కూడా అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ నువ్వు ఆఫ్లైన్ బ్యాచ్కి వెళ్ళి ఉండాల్సిందిరా, అది నువ్వు చేసిన మేజర్ మిస్టేక్. నువ్వేం చేసావు, కరెక్ట్ స్టెప్ తీసుకోవాలా. మళ్ళీ 3rd అటెంప్ట్ రాసావు, 3rd అటెంప్ట్ కూడా పోయింది, మళ్ళీ 4th అటెంప్ట్కి రెడీ అవుతున్నావు. సో ఇప్పుడు నీకు 2 చాయిసెస్ ఉన్నాయిరా. ఒకటి, ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే ఇక సిఏ ఇంటర్ పాస్ అయ్యావు కాబట్టి బేస్డ్ ఆన్ దట్ చాలా జాబ్స్ ఉన్నాయి, లైఫ్లో నీ జర్నీ స్టార్ట్ చేయి. లేదు సార్ లైఫ్లో మళ్ళీ చదవలేము, సంపాదించుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు కానీ చదువు మాత్రం మళ్ళీ చదవలేము, నేను లైఫ్ని రిస్క్లో పెట్టుకోలేను సార్, తాకట్టు పెట్టలేను, నేను నా కెరీర్ని తాకట్టు పెట్టలేను అనుకుంటే ఒక పని చేయి, నేను కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే డిస్కౌంట్ ఇస్తాను. సో ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా రా. నెంబర్ 2, రెగ్యులర్ బ్యాచ్ అంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఇచ్చేదాన్ని రెగ్యులర్ బ్యాచ్ అంటారు, అవి ఆ బ్యాచ్ అటెండ్ అవ్వు, క్రాష్ బ్యాచ్ లాంటివి వద్దు. సీరియస్గా లైఫ్ పట్ల సీరియస్నెస్ ఉంటేనే చదువుకో, లేకపోతే నీ కెరీర్ స్టార్ట్ చేయి. ఇది నేను ఈ స్టూడెంట్కి చెప్పింది. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వమని చెప్పట్లే. ఎక్కడైనా సరే సిఏ ఫైనల్ రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నారంటే ఆఫ్లైన్ బ్యాచ్కి రండి, లేదా సిఎంఏ ఫైనల్ రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నారంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వటం కాదు, ఒక్కసారి ఆఫ్లైన్ బ్యాచ్కి రండి, ఓన్లీ వన్స్ ఆఫ్లైన్ బ్యాచ్కి రండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లా, ఒక్కసారి ఆఫ్లైన్ బ్యాచ్కి రండి. అండ్ మాస్టర్ మైన్స్లో సిఏ ఫైనల్ ఆఫ్లైన్ బ్యాచ్ ప్రతి సంవత్సరం మే ఎండింగ్ లేదా జూన్, అలానే డిసెంబర్ ఎండింగ్ లేదా నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ 1st వీక్లో బ్యాచెస్ ఉంటాయి. సో వివరాల కోసం మీకు డిస్ప్లే కొన్ని సెల్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను, కాంటాక్ట్ నెంబర్స్. ఆల్ ద బెస్ట్ మై డియర్ గైస్. ఇంత కష్టపడ్డారు మీరు, ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటే ఫౌండేషన్ ఇంటర్ క్రాస్ అయి ఉంటారు. సో ఇంత కష్టపడ్డారు, ఈ చివరి ఫైనల్ కూడా సిస్టమేటిక్గా కోచింగ్ తీసుకోండి. మీరు కోచింగ్ సరిగ్గా లేకుండా కోచింగ్లోనే వ్యాక్యూమ్ ఉండి కోచింగ్లోనే లోపం ఉన్న తర్వాత మీరు ఎన్ని రివిజన్ ఎగ్జామ్స్ రాసినా మీరు పాస్ అవటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ వీడియో వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా గైడ్ చేయండి. ఎక్కడైనా సరే అవకాశం ఉన్నప్పుడు ఇఫ్ పాసిబుల్ ఆఫ్లైన్ బ్యాచ్కి వెళ్ళమని చెప్పి గైడ్ చేయండి.